హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. షార్ట్ అండ్ స్వీట్ విషయంలోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ కాబోతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. తెలుగు ప్రేక్షకులకు అంటే బిగ్ బాస్ని ఆదరించే వాళ్ళకి దసరా ఈసారి ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సోనియా మనకి షో నుంచి వెళ్ళిపోబోతుంది. ఎస్, సోనియా ఎలిమినేషన్ అంత ఈజీగా జరగలేదు. బిగ్ బాస్ టీం చాలా కష్టపడిన తర్వాత ఎన్నో వ్యయ ప్రయాసాల తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. సో అసలు ఏం జరిగింది, ఎందుకు సోనియా ఎలిమినేట్ అయింది మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి సోనియా ఎలిమినేషన్ అంత ఈజీ అయితే జరగలేదు. ఎందుకంటే బిగ్ బాస్ టెక్నికల్ టీం 2 hours డిస్కస్ చేసిన తర్వాత సోనియాని తీసేలా ఉంచాలని ప్లాన్ చేసి అప్పుడు ఆ తర్వాత తీసేయడం జరిగింది. మోస్ట్లీ వాళ్ళు ఏం ప్లాన్ చేశారబ్బా అంటే డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఏంటంటే సోనియా మనకి సీక్రెట్ రూమ్కి పంపించచ్చు, ఆదిత్యన్ గారిని అవుట్ నుంచి బయట పంపించాలని ప్లాన్ చేశారు. కాకపోతే ఎంత ఓటింగ్లో వచ్చేసరికి ఆదిత్య గారు 4th ప్లేస్లో ఉండడంతో వాళ్ళ ఆటలు సాగలేదన్నమాట. సో సోనియాని తప్పక తీసేయాల్సి వచ్చింది. దాంతోపాటు సీక్రెట్ రూమ్లో కొన్ని సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇష్యూస్ ఉండడం వల్ల, లైవ్ స్ట్రీమింగ్ లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సీక్రెట్ రూమ్ ఇమ్మీడియట్గా రెడీగా లేకపోవడం వల్ల కూడా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. మేబీ నెక్స్ట్ వీక్ సీక్రెట్ రూమ్ వాడుకుంటారేమో డబుల్ ఎలిమినేషన్ పెట్టుకొని, కానీ బట్ స్టిల్ ఇప్పటికైతే సీక్రెట్ రూమ్ లేదు, డబుల్ ఎలిమినేషన్ లేదు, ఉన్నదాల సింగిల్ ఎలిమినేషన్ అండ్ దట్ ఈస్ సోనియా గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ ది హౌస్. ఎస్, అయితే సరే, ఇది సంతోషం అయిపోయింది. సో నిజానికి సోనియా ఎలిమినేషన్ జనాలు ఇంత బాగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సోనియా ఎలిమినేట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, వై అని మాట్లాడినట్టయితే, నార్మల్ సోనియా ఫస్ట్ వీక్ చూసి అరే ఈ అమ్మాయి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బాగా ఆడుతుందేమో అనిపించే లోపటే నేను ఇది కాదు, నాలో ఇంకో ఫేస్ ఉందని చెప్పేసి తనలోని ఇంకో యాంగిల్ మనం పరిచయం చేసింది సోనియా. తను మాటలు మాట్లాడితేనేమో నేను శుద్ధ పురుషుని, నేను ఉత్తమమైన మహిళని అని చెప్పుకుంటూ ఇతరుల మీద నిందలేయడం స్టార్ట్ చేసింది. అది ఎలా అంటే ఫస్ట్ నుంచి విష్ణుప్రియని అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి తిట్టడం కానీ, ఆ తర్వాత యష్మి లాంటి వాళ్ళకి పృథ్వీ లాంటి వాళ్ళతో సంబంధాలు పెట్టడం కానీ, అంటే తననేమో మీరు ఎంతకాలం నుంచి మీరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అని అడిగితేనేమో అది అడల్టరేటెడ్ కామెడీ అయిపోతుంది. బట్ ఈమె ఎదుటోళ్ళ మీద ఎన్ని నిందలు వేసేయచ్చు, రైట్? అదే అనమాట. ఇంకోటి ఏంటంటే మనం నీతులు చెప్తూ మనం చేసే పనులు చక్కగా ఉంటాయంటే అట్లా కాదు. ఆమె ఆ హగ్గులు కానీ ఒళ్ళో పడుకోవడం ఇవన్నీ జనాలు చూస్తున్నారు కాబట్టి దానికోసం మనం స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి మొన్న మాట్లాడుతూ ఉంటుంది, తనంతో తానే మాట్లాడుతూ నిఖిల్ని పృథ్వీని మాట్లాడుతూ ఇవి పెద్దోడు ఇటు చిన్నోడు మా అన్న లెక్కలు అనిపిస్తుంది, ప్రేమలో మా అన్న లెక్కలు అనిపిస్తుంది చెప్పింది ఆమెనే. వాళ్ళ పేరెంట్స్ కూడా వీడియోలో చెప్తూ బయట ప్రచారం చూసి తప్పేముందండి పెద్దోడు చిన్నోడు అని చెప్పింది కదా, అన్న తమ్ముళ్ళు కూడా మీరు అక్రమ సంబంధం అంటగడతారన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారు వీడియోలో మొన్న మధ్య ఇంటర్వ్యూ చూస్తే. బట్ తర్వాత మళ్ళీ సోనియా మాట మార్చి ఏమంటుందంటే నేను ఎప్పుడు చెప్పాను వాళ్ళ అన్నలు మా తమ్ముళ్ళని చెప్పేసి మీరు ఎలా ఊహించుకుంటారు అని ఆమెని అంటది. సో ఎవడు తప్పు ఎవడు చెప్పు, ఏది నిజం ఏది అబద్ధం, ఆమె ఏం చెప్తుంది ఎందుకు చెప్తుంది తెలియట్లేదు. సరే సోనియా సామ గేమ్ ఆడుకుంటుందని వదిలేద్దామా అంటే సోనియా వల్ల ఇంకో 2 గేమ్స్ పోతున్నాయి అక్కడ. సోనియా వల్ల అటు పృథ్వీ గేమ్ దాంతో నిఖిల్ గేమ్ 2 గేమ్ కనిపించకుండా పోతుంది. వాళ్ళు ఏం చేసినా సోనియా వల్లే చేస్తారేమో, వాళ్ళు ఏమన్నా సోనియా వల్లే ఆడారేమో, సోనియా కోసమే ఆడారేమో అనేటువంటి సెన్స్లోకి వెళ్ళిపోయారు అనమాట జనాలు మొత్తం. సో ఆమె వాళ్ళంత బాగా ప్రభావితం చేస్తుంది. అంటే పృథ్వీలో బలం ఉందని తెలుసు కానీ ఆ బలాన్ని ఇంత నెగిటివ్గా దాన్ని వాడుకోవచ్చు అని మాత్రం సోనియాకి మాత్రమే తెలిసిన విద్య అనమాట. సో ఇలా వేరు కారణాలతోటి సోనియా మీద ప్రజల్లో ఒక అక్కసు పెరిగిపోయింది. అరే ఆమె గేమ్ ఆమె ఆడకపోగా ఇంట్లో నమ్మాయిలందరి మీద నిందలేస్తుంది. దానికి తోడు నిఖిల్ పృథ్వీల ఆటను చెడగొట్టేది ఈమెనే. వాళ్ళ ఆట వాళ్ళకి అనిపించకుండా పోయింది. ఒకప్పుడు మంచి పాయింట్స్ పెట్టే వాళ్ళు కూడా ఇప్పుడు పాయింట్స్ పెట్టకుండా పోతున్నారు. ఆటల్లో కూడా అంటే హ్యూమానిటీ లేకుండా ఎక్స్ట్రా రాజ్యంగా పృథ్వీ రెచ్చిపోవడానికి కారణం సోనియానే. అట్లా మళ్ళీ ఇంకోటి నిఖిల్ చాలా జడ్జిమెంట్ పవర్ మొత్తం కోల్పోయాడు, వీక్ అయిపోయాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతుండే, ఏ డిసిజన్ తీసుకుంటూ కూడా తెలియట్లేదు. అన్నిటికీ కారణం సోనియా అనేటువంటి ఒక బలమైన అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోయింది. అది చేసుకుంది కూడా సోనియానే చేసుకుంది, ఇంకెవరు చేయలేరు. సో ఇది జరిగిందనమాట. సో సోనియా హౌస్లోకి వెళ్ళిపోవడం వల్ల నిఖిల్ పృథ్వీల గేమ్ అన్న బెటర్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పటికే ప్రస్తుతం నిఖిల్ మంచి ఆటగాడు, కానీ ఇప్పుడు సోనియాతో చాలా గ్రాఫ్ డౌన్ అయిపోయింది. సో అది కొంచెం కంబ్యాక్ అవడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది అనుకోండి. ఎస్, ఇదైతే బట్ షూర్ మంచి ఎలిమినేషన్. అంటే ఎవరికి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళకి ఆల్రెడీ సోనియాతో కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో మధ్యలో తీసేసారు, ఎవరు దాని లెక్కలంటిది ఎందుకు తీసేసారు ఏమి, మళ్ళీ ఆమె వాళ్ళు సోనియాకి ఏమి ఇన్స్పిరేషన్ ఇస్తారని చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఎస్, జనాలకైతే మంచి నిర్ణయంగానే చెప్పొచ్చు. అండ్ పండగలాంటి న్యూస్ పండగ చేసుకొని సోనియా అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. అండ్ మరి వీడియోలోకి వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం బట్టి వీడియో లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.